నాయుడు ఈరోజు విజయనగర ప్రధానేశం చూద్దాం. నడక నడత అన్నీ అమ్మే, నేడు మాతృ దినోత్సవం. అమ్మ ఆకాశమంత ప్రేమ, భూదేవంత సహనం, అనంతమైన అనురాగం, కష్టం బిడ్డ ధర చేరని కాపరి, ప్రాణాలు పణంగా పెట్టి జన్మనిచ్చింది, రక్తమే పాలుగా అందించి బలాన్నిచ్చింది. తప్పటడుగులు పెడితే నడక నేర్పింది, విద్యా బుద్ధులు చెప్పి విజయ సోపానం ఎక్కించింది. మనలో స్ఫూర్తిగా, దారిలో దీప్తిగా ఆటుపోటలు ఎదుర్కొని జీవితానికి మార్గం చూపించింది అమ్మ. ఉమ్మడి జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన కుటుంబ పెద్ద ఆధారం లేకపోయినా ఒంటరిగా కుటుంబ బాధ్యతను ఎత్తుకొని తనను ఉన్నత స్థానంలో నిలిపింది అమ్మే అంటూ ఆనందాన్ని పంచుకున్నారు పలువురు ఉన్నతాధికారులు, సైనికులు, రక్షకులు, క్రీడాకారులు, దివ్యాంగులు. మాతృ దినోత్సవ సందర్భంగా మాతృమూర్తి గురించి వారి మాటలో ఒకసారి మనం తెలుసుకుందాం. దాట్ల కీర్తి రెవెన్యూ డివిజనల్ అధికారి అమ్మ నిర్మల ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని. ప్రాథమిక చదువు నుంచే ఉద్యోగ సాధన వరకు ఎనలేని సహకారం అందింది. గ్రూప్ 1లో ప్రధాన పరీక్ష సాధన సమయంలో నా కుమారునికి చికెన్ ఫాక్స్ వచ్చింది. పరీక్ష రాస్తాననుకోలేదు, ఇద్దరితోనూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. బాగా రాస్తావు, నాకు నమ్మకం ఉందంటూ సపర్యాలు చేసి పరీక్షకు ప్రోత్సహించిన తీరు జీవితంలో మరవలేను. ఈరోజు ఆర్డీఓ అయ్యానంటే కారణం అమ్మే అంటున్నది దాట్లి కీర్తి. అలాగే ఒకసారి బొబ్బిలి మండలంలోని సీతయ్యపేట చిన్నప్పుడు వైరస్ సోకడంతో నా 2 కళ్ళు కోల్పోయాను. ఎందుకు పనికిరానని ఊళ్ళో వాళ్ళు అనడంతో అమ్మ, నాన్న, లక్ష్మీ స్వామినాయుడు తల్లడిల్లిపోయారు. అమ్మ మాత్రం ఎలాగైనా నన్ను ప్రయోజకుని చేయాలనుకుంది. మెట్టవలస సమీపంలో ఎయిడెడ్ అందుల పాఠశాలలో చేర్పించింది. అక్కడ 10వ తరగతి వరకు బ్రెయిలీ భాషలో చదువుకున్న. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేసి ఆ అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో, ధైర్యంతో పోటీ పరీక్షలు సిద్ధమయ్యా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్గా, సహ మేనేజర్గా ఎంపికయ్యానంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విజయాలన్నీ సుందరమ్మకే. 2018లో పాకిస్తాన్లో క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్లో వంగర మండలంలోని కొప్పరవలస చెందిన దుర్గారావు అద్భుతంగా రాణించాడు. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత జాతీయ జట్టు కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు నుంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. చిన్నతనంలోనే చూపు కోల్పోయిన ఆయన వెనుకుండి నడిపించారు తల్లి సుందరమ్మ. దుర్గారావు చిన్న వయసులోనే తండ్రి దాలయ్యను కంటి చూపును కోల్పోయాడు. అప్పటి నుంచి కూలి పనులు చేస్తూ తల్లి చదివించింది. క్రికెట్ కావాలని చెప్పిన రోజు నుంచే ప్రోత్సహించింది. డిగ్రీ తర్వాత అందులు క్రికెట్ జట్టులో స్థానం సాధించాడు. తన తల్లి లేకపోతే జీవితం లేదని, విజయాలన్నీ అమ్మ సుందరమ్మకే సొంతమని దుర్గారావు చెప్తూ ఉన్నాడు. పుట్టుకతోనే దివ్యాంగుడు, తలా 2 చూపుడు వేలు తప్ప మిగిలిన అవయవాలు పనిచేయవు. అలాంటి స్థితిలో ఉన్న బిడ్డ ఉద్యమం సాధిస్తారని ఎవరైనా ఊహించగలరా? కానీ చేసి చూపించాడు. చీపురపల్లి కస్బా వీధికి చెందిన అమృత యువకుడిని వెన్నుంటి నడిపించింది తల్లి దీప. అండగా నిలిచారు తండ్రి శ్రీనివాసరావు. అమృత జన్మించిన తర్వాత ఆరోగ్యం బాగు చేసేందుకు లక్షలు ఖర్చు చేసి ఎన్ని ఆసుపత్రులు తీసుకెళ్లినా అవయవాలు పనిచేయమని వైద్యులు చెప్పేశారు. దీంతో చేసేది లేక తల్లి బాలుడి సేవగా పరిమితమయ్యారు. చుట్టుపక్కల వారు చిన్న చూపు చూస్తున్న కుమారుని కంటికి రెప్పలా కాపాడారు. ఆత్మవిశ్వాసం నింపి సమాజంలో తల ఎత్తుకునేలా చేశారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, నడక నడత అన్నీ అమ్మే. ఈరోజు నిజంగా అమ్మ యొక్క మాతృమూర్తికి మనం ఏమైనా సరే ఒక మాటలో చెప్పగలమని అంటే చెప్పలేదు. ఎందుకంటే అమ్మ గొప్పది. అమ్మని గౌరవించాలి, అమ్మని ప్రేమించాలి. అమ్మ లేకపోతే ఈరోజు ఈ సర్వస్వం లేదు. అలాంటి అమ్మకి ఖచ్చితంగా మనం ఎక్కడున్నా సరే, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా సరే అమ్మని ఖచ్చితంగా మన బాధ్యత వహించాలి. ఎందుకంటే మనం చెడిపోయినా, బాగుపడకపోయినా ప్రతి ఒక్క దానిలో, మన ప్రతి అడుగులో ఈ సృష్టికి మూలం అమ్మే కాబట్టి, తల్లే కాబట్టి ఖచ్చితంగా మనం అందరము కూడా అమ్మకి గౌరవించాలి, అమ్మకి సేవ చేయాలి. అమ్మ గొప్పది. అమ్మ గొప్పతనాలు తెలుసుకునేటప్పుడే మన జీవితం ఒక సార్థకతం. మనము ఈరోజు ఉన్నాము అంటే అమ్మే. అమ్మకి అందరం కూడా గౌరవం ఇవ్వాలి. అలాగే విజయనగరంలో ఒకసారి ప్రధానేశం మనం ఒకసారి చూద్దాం. బొబ్బిలిలోని మధుర ఫలం చేదు ఫలితం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు జిల్లాలోని మామిడి రైతులను నిండా ముంచాయి. సకాలంలో వర్షాలు లేక నవంబర్లో రావాల్సిన పూత జనవరి, ఫిబ్రవరి నెలలో వచ్చింది. ఆపై వర్షాలు లేక పిందులు పెరగలేదు. వచ్చిన కొద్దిపాటి పంట ఇటీవల గాలిలోకి రాలిపోయింది. ఉన్నది నాశనకం కావడంతో రైతులకు నష్టం తప్పడం లేదు. ఏటా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ఉండేవి. ఈ ఏడాది నిలిచిపోవడంతో పాటు మిగిలిన పంట కొనుగోలు ధర రావడం లేదు. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏటా మామిడి సీజన్లో జిల్లా నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, మధ్యప్రదేశ్, కోల్కతా, ఢిల్లీ వంటి రాష్ట్రాలకు రోజుకు 100 టన్నులు పంట ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇప్పుడు 10 టన్నులు కూడా రవాణా జరగడం లేదని ఉద్యాన శాఖ లెక్కలు చెబుతూ ఉన్నాయి. బొబ్బిలి నియోజకవర్గంలో 12,500 హెక్టార్ల మామిడి సాగు అవుతుంది. మెట్టవలస, పీచుమాను,
హిమపసందు వంటి అరుదైన రకాలు ఇక్కడ ప్రత్యేకం. ఒక్క పండు ధర 100 రూపాయలు పలికేది. అలాంటి రకాలు కనుమరుగయ్యాయి. పూత రాలిపోయి కాపు లేక రైతులు నష్టపోయారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇంత నష్టం ఎప్పుడూ లేదు. నాకు 3 ఎకరాల మామిడి తోట ఉంది. ఏటా 30,000 అమ్మేవాడిని. ఈ ఏడాది 7,500కి ఇచ్చాడు. కాపు లేకపోవడంతో ఏ వ్యాపారి ముందుకు రాలేదు. దీంతో అడిగిన ధరకు ఇవ్వాల్సి వచ్చింది. పెట్టుబడి 15,000 వరకు అయ్యింది. ఇంత నష్టము ఎప్పుడు చూడలేదన్నట్టు నోకం నాడు చెప్తూ ఉన్నారు. ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులు తగ్గాయి. పూత ఆలస్యంగా వచ్చింది. ఆపై గాలులకు రాలిపోయింది. కాయలో ఎదుగుదల లేదు. తెగుళ్ళ బారిన పడిపోకుండా ఎప్పటికప్పుడు రైతులు తగు సూచనలు ఇచ్చాం. ఇటీవల గాలులు కూడా కొంత పట్ట రాలిపోయింది అంటూ మోహన కృష్ణ ఉద్యానాధికారి చెప్తూ ఉన్నారు. మామిడి యొక్క నిజంగా మనం చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడాను గతంలో పోలిస్తే మాత్రం కొద్దిగా ఊరటని ఇచ్చింది. కానీ ఈ సంవత్సరం అయితే మాత్రము మామిడి తోటలు రైతులకైతే మాత్రం తీవ్ర నష్టమైతే మాత్రం నెలకొంది అన్నట్టుగా ఇక్కడ రైతులు వాపోతూ ఉన్నారు. ఈ ఈదురు గాలులు అలాగే మంచు ఇవన్నీ కూడాను మొదట పూత దశ నుంచే ఇప్పటి వరకు కూడా చేతికి పంటకు వచ్చినంత వరకు కూడా మొత్తం కూడా నష్టపోయామని ఇక్కడ రైతులైతే ఇక్కడ వాపోతూ ఉన్నారు. విజయనగరంలో ఒక ప్రధాన విషయం చూద్దాం. పెద్దోళ్ళు సహకార బ్యాంకు కోట్లలోనే మొండి బకాయిలు రుణ వసూలుకు జంకుతున్న డిసిసిబి. నాకు రుణ బకాయిలు చెల్లించాలని అడుగుతారా? నేను ఎవరో తెలియదా? డబ్బులు ఉన్నప్పుడు చెల్లిస్తాం. కావాల్సి వస్తే చెక్కులు తీసుకెళ్ళండి. నాకు రావాల్సిన డబ్బులు వస్తే బ్యాంకు కడతా. డిసిసిబి అధికారులతో మాజీ ప్రతినిధి. అలాగే ఇచ్చిన రుణం మొత్తం వ్యవసాయం వ్యాపారంలో పెట్టుబడి పెట్టా, నష్టపోయా. ఇప్పుడు చేతిలో పైసా లేదు. గుర్తొచ్చినప్పుడు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాం? స్థిరాస్తి వ్యాపారం పుంజుకోలేదు. ఉన్నప్పుడు బకాయిలు తీరుస్తాం. అర్థం చేసుకునేనట్టు రుణ వసూలుకి వెళ్ళిన ఓ బ్యాంకు ఉద్యోగితో ఒక పార్టీ నాయకుడు. గత 5 ఏళ్లలో గత పాలనలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గం అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రుణాల మంజూరులో రాజకీయ నాయకులు వారు సిఫార్సు చేసిన వారికి పెద్దపీట వేశారు. PSCSలో ఇవ్వాల్సిన రుణాలు పక్కదారి పట్టించారు. ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వ నియామక పాలక వర్గాలతో 5 ఏళ్ళు గడిపారు. పాలకులు మారినా పరిస్థితులు మారలేదు. జిల్లాలో ఓ మాజీ ప్రతినిధి తన సోదర పేరిట అప్పట్లో తీసుకున్న 25 లక్షలు ఇప్పుడు వడ్డీతో సహా 45 లక్షలు దాటింది. పూచీకత్తు ఆస్తులు వేలానికి సిద్ధమవుతుంటే 4-5 లక్షలు చెల్లించి వాయిదా గడుపుతూ కోరుతూ ఉన్నారు. చాలామంది మొండి బకాయిదారులు ఇదే విధంగా ఆస్తులు వేలం ప్రక్రియ చేపట్టకుండా డిసిసిబి అధికారులపై ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పేదలపై ప్రతాపం చూపే అధికారులు లక్షల బకాయిలున్న వారి పలుకుబడి చూసి మౌనం వహిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన పథకాల అమలు సహకరించాలని డిసిసిబిలపై ఒత్తిడి పెడుతూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు రాయితీలపై వ్యవసాయ యంత్ర పరికరాలు మంజూరు చేశారు. డిసిసిబి నుంచి రుణాలు ఇప్పించారు. ఉమ్మడి జిల్లాలో 866 మంది తీసుకున్న రుణాల్లో 13.73 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో 498 మంది గడుపులకు రుణాలు వాయిదాలు చెల్లించకపోవడంతో 3.50 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పుడు డ్రోన్లు కొనుగోలు రాయితీ పథకం ఎక్కువగా అమలు చేయాలని డిసిసిబి అధికారులపై ఉన్న అధికారులు ఒత్తిడి తెస్తూ ఉన్నారు. పట్టణ పేదల కోసం అమలు చేసిన టిక్కో ఇల్లు కింద అప్పట్లో 531 మందికి 18.60 కోట్ల రుణాలు ఇచ్చారు. ఏళ్ళు గడుస్తున్నా ఇల్లు పూర్తి కాలేదు. వసతులు కల్పించలేదు. ఇల్లు అప్పగించలేదు. గృహప్రవేశాలు జరగగా లబ్ధిదారులు వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. ఈ బకాయిలు 3 కోట్ల వరకు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 94 సొసైటీల పరిధిలో డిసిసిబి ఏటా 2,300 కోట్ల లావాదేవీలతో వ్యాపారం చేస్తుంది. సకాలంలో రుణాలు చెల్లించక నిరార్థిక ఆస్తులతో గుర్తించినవి 90 కోట్లు. ఆ జాబితా ప్రకారం వాయిదాలు చెల్లించాలని కోరుతున్న స్పందన లేదు. బకాయిదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. తొలుత సెక్షన్ 71 కింద, తర్వాత 6 నోటీసులు ఇస్తాం. అప్పటికి స్పందించకపోతే సెక్షన్ 89 కింద నోటీసులు ఇచ్చి పూచీకత్తు ఆస్తులను వేలం వేస్తామని డిసిసిబి CEO ఉమామహేశ్వరరావు చెప్తూ ఉన్నారు. ఇది పేదోళ్ళు సహకార బ్యాంక్. పేరుకి పేదోళ్ళు సహకార బ్యాంక్ అంటే రైతులకు ఇవ్వాలి రుణాలు, పేదోళ్ళకి సహకారం చేయాలి. కానీ కోట్ల రూపాయలు కొల్లగొట్టేది మాత్రం బడాబాబులు, రాజకీయ నేతలు, ఖద్దరు చొక్కాల వాళ్ళు. ఒకరికి సిఫార్సు చేశామనంటే ఏమున్నా కాగితాలు లేకపోయినా సరే చేసేయవలసిందే. కానీ ఒక్క EMI కట్టకపోయినా సరే అడిగేవారు వస్తే ఖద్దరు అడ్డు వస్తుంది. పేదోడి ఇంటికి వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా తలుపులు, చెక్కలు, బిందులు ఇవన్నీ వెళ్ళిపోతాయి. కానీ పేదోడికి మాత్రం ఒక న్యాయం, డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం. ఇది సహకార బ్యాంకు యొక్క ప్రధాన చూస్తూ ఉండండి. ఎంన్యూస్. నేను మీ ఎంఏ నాయుడు.